స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ మార్గములన్నిటిలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. స్నేహితులారా, కొన్ని పర్యాయాలు మన జీవిత ప్రయాణము చాలా సవాళ్ళతో, ఎదురీతలతో, సమస్యలతో, వ్యతిరేకతలతో సాగేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. మన జీవిత ప్రయాణము కొన్నిసార్లు మన అనుభవమునకు మించినటువంటిదిగా, మన వనరులకు మించినటువంటిదిగా, మన యొక్క శక్తి సామర్థ్యములకు మించినటువంటిదిగా, ఎటు తోచనటువంటిదిగా, ఏమీ అర్థము కానటువంటిదిగా, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా ముందుకు సాగాలి, మన నియమింపబడినటువంటి గమ్యమును ఏ రీతిగా చేరుకోవాలి, అయ్యో తగినన్ని వనరులు నా దగ్గర లేవే, తగినటువంటి సదుపాయములు, ఆలోచనలు, జ్ఞాన వివేకములు, సొత్తు నా దగ్గర లేదే, ఏ రీతిగా ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలను అని ఆర్థిక పరిస్థితుల రీత్యా, నిరుద్యోగముల రీత్యా, కుటుంబ సమస్యల రీత్యా, అనారోగ్యముల రీత్యా, బలహీనతల రీత్యా నిరాశ నిస్పృహలను అనుభవించుచు జీవిత ప్రయాణంలో కృంగిపోతున్నటువంటి వారు, దుఃఖపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు. చదవబడిన లేఖన భాగ పరిస్థితులను గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశము నుండి, బానిసత్వం నుండి విడుదల పొంది కానాను దేశమునకు ప్రయాణం చేయడం అనేది కూడా చాలా సవాళ్ళతో, అడ్డంకులతో, ఎదురీతలతో కూడినటువంటిది. భోజనం విషయము, దప్పిక విషయము, శత్రువుల విషయము, మరి అనానుకూల ప్రయాణాల విషయము, ఎన్నో ఇబ్బందులను, ఆయాసకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొనుచు ఉన్నారు. అలాంటి తరుణంలో అంతవరకు ముందుండి వారికి నడిపించినటువంటి మోషే, దేవుని పిలుపును అందుకొని మోషే గారు ఈ లోకయాత్రను విడిచినారు. అప్పటి వరకు సాగిన ప్రయాణము మరింత దుర్బలమైందండి. మనలను నడిపించేటటువంటి మోషే మరి నిద్రించినాడు, ప్రభు సన్నిధానంలో చేర్చబడినాడు. ఇప్పుడు మనల్ని నడిపించేదెవరు, గమ్యానికి చేర్చేదెవరు, పెద్ద దిక్కును, ధైర్యాన్ని, శక్తిని కోల్పోయినామని కృంగే దుఃఖపడే పరిస్థితుల మధ్య యెహోషువతో, జనాంగం అంతటితో దేవుడు ఈ మాటను, ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నడిచే మార్గం అంతటిలో నేను మీకు తోడై ఉన్నటువంటి దేవుడనని. చూడండి, మీ జీవిత ప్రయాణంలో ఏది ధైర్యం అని, ఏది డబ్బని, ఏది ఉద్యోగం అని, ఏది స్నేహం అని, ఏది ఆదరణ అనే ఎన్ని రోజులు మీరు ముందుకు సాగినారో అకస్మాత్తుగా ఆ ఉద్యోగము, అకస్మాత్తుగా ఆ స్నేహము, అకస్మాత్తుగా ఆ ఆదరణ, అకస్మాత్తుగా ఆ ధైర్యము, అకస్మాత్తుగా ఆ పరిస్థితులు, అనుకూలతలు మారిపోయి ఉండవచ్చు. అవి నా నుండి, వారు నా నుండి, ఆ పరిస్థితులు నా నుండి దూరమైనవి కనుక నేను ఇక ముందుకు సాగలేను అనే దుర్భరమైన పరిస్థితులలో నువ్వు ఉండవచ్చు. అన్నీ దూరమైన వేళ
నేను ఎలా ఈ జీవిత యాత్రలో ముందుకు సాగాలి అని ఏడుస్తూ ఉన్నటువంటి వేళ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ, దేవుడు నీ జీవితంలో అనుగ్రహించుచు ఉన్నటువంటి వాగ్దానము, నీ మార్గంలో అన్ని దూరమైన నేను నీకు తోడై ఉన్నటువంటి దేవుడను, అందరూ దూరమైన నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడను, ఎన్ని వ్యతిరేకతలు అనానుకూల పరిస్థితులు చెలరేగిన నీ గమ్యం యొద్దకు చేర్చేటటువంటి దేవుడను అని ఆయన వాగ్దానము చేయుచూ ఉన్నాడు కనుక అధైర్యపడక దేవుని వైపు చూచుచు మరి ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ఈ దినం కొరకు మీకు వందనాలయ్యా. ఈ దినము మీ హస్తముల క్రింద మమ్మను దాచి మేళ్లతో ఆశీర్వాదములతో నింపండి. మీ చిత్తాన్ని గ్రహించగలిగిన శక్తిని, యుక్తిని మాకు ప్రసాదించండి. మా జీవితకాల ప్రయాణంలో ఆయాసపడతా ఉన్నామేమో, మమ్మను ఆదరించి మీ చేయుతనిచ్చి బలపరచవలసినదిగా మనవి. బలహీనతలు, శ్రమలు, బంధకములు, అనారోగ్యముల మధ్య ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి దేవా అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్న బిడ్డలకు మేలును, స్వస్థతను, విమోచనను మీ నామమున దయచేయండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనిచున్న బిడ్డలపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.